నెక్స్ట్ న్యూస్. చింతలదిమ్మలో ఘనంగా ఏకలవ్యుని విగ్రహావిష్కరణ. హాజరైన పలువురు రాజకీయ, ఏపీ రాష్ట్ర ఎరుకుల సంఘం సభ్యులు. విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో గల చింతలదిమ్మ వద్ద ఏపీ ఎరుకుల సేవా సంఘం ఆధ్వర్యంలో ఏకలవ్యుని విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్కోట నియోజకవర్గం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుధారాణితో పాటు ఏపీ ఎరుకుల సంఘం రాష్ట్ర జిల్లా నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు వ్యక్తులు మాట్లాడుతూ ఏకలవ్యుని గురుభక్తి, కృషి, పట్టుదలకు మారుపేరని, ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి దగ్గర ప్రత్యక్షంగా శిక్షణ పొందకపోయినా ఆయన్ను గురువుగా భావించి కఠిన సాధన చేశాడని, ద్రోణాచార్యుడు అతని నుండి గురుదక్షిణగా కుడి బొటనవేలు అడిగినప్పుడు ఏకలవ్యుడు ఎలాంటి సందేహం, స్వార్థం లేకుండా వెంటనే తన బొటనవేలును ఇచ్చాడని తెలిపారు. ఏకలవ్యుడు మన ఎరుకుల జాతిలో పుట్టడం మన అందరి అదృష్టమని, కానీ గతంలో పాలకులు మనల్ని గుర్తించడం లేదని, గుర్తించకపోగా నిర్లక్ష్యం చేశారని, అందుకే మనమందరం ఐక్యంగా ఉండి మన హక్కుల కోసం పోరాడాలని రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ ఎరుకుల సంఘ నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్కోట నియోజకవర్గం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఇందుకూరి సుధారాణి మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలపర్తి శ్రీనివాసరావు, రాష్ట్ర కమిటీ చైర్మన్ పివి గాయత్రి, రాష్ట్ర కమిటీ అధ్యక్షులు పాలపర్తి శ్రీనివాసరావు చక్రవర్తి, రాష్ట్ర కోశాధికారి భోగిరి శ్రీకాంత్ మిత్ర, రాష్ట్ర క్రమశిక్షణ సంఘ అధ్యక్షులు మేడ గోపి, రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ జాలగిరి లీలాశంకర్, రాష్ట్ర పొలిటికల్ బ్యూరో సభ్యులు గురిగంట్ల ప్రభాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కట్ట రమేష్ బాబు, సహాయ ప్రధాన కార్యదర్శి పేరం శ్రీనివాసరావు, పొలిట్ బ్యూరో సభ్యులు రొంగలి చినరాము, పొలిట్ బ్యూరో సభ్యులు మానిపాటి సూర్యుడు, పొలిట్ బ్యూరో సభ్యులు దేవరకొండ చెనకేశవులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసరి శంకర్రావు, రాష్ట్ర కార్యదర్శి గేదెల సత్యబాబు, రాష్ట్ర మహిళా నాయకురాలు దాసరి సత్యవతి, ఉత్తరాంధ్ర కమిటీ అధ్యక్షులు దాసరి నారాయణమ్మ, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ జగన్నాథ తరణయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు గేదెల లక్ష్మణ, రాష్ట్ర కార్యదర్శి గేదెల సత్యం, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు పాలవలస పద్మజ, రాష్ట్ర యువజన కార్యదర్శి రొంగల రమేష్, జిల్లా ప్రెసిడెంట్ పాలవలస గౌరు, జిల్లా ఉపాధ్యక్షులు 1 పాలవలస పైడితల్లి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గొర్రె సూర్యనారాయణ, జిల్లా యూత్ ప్రెసిడెంట్ దాసరి దుర్గారావు, కార్యదర్శి దాసరి రాము, కార్యదర్శి దాసరి అచ్చిబాబు, కార్యదర్శి గొర్రె అంకులు, జిల్లా మహిళా అధ్యక్షురాలు గొర్రె సత్యవతి, జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్రె గౌరీశంకర్, జిల్లా ఉపాధ్యక్షులు 2 రొంగలి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి గొర్రె రమణ, కార్యదర్శి పాలవలస ఈశ్వరరావు, కార్యదర్శి రొంగల ఎర్రబాబు, కార్యదర్శి పాలవలస మధుసూదన్, కార్యదర్శి పాలవలస తిరుపతి, దాసరి గురువయ్య, దాసరి దేముడు, రొంగలి సత్యం, గొర్రె దేముడు మరియు మిగతా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మన జాతి అంటే ఎంతో ప్రేమ వారి కుటుంబానికి తరతరాల నుంచి. అది చాలా ప్రముఖులని పెద్దలని పిలవడం జరిగింది. వారి షెడ్యూల్ ప్రకారం వాళ్ళు రాకపోయినసరికి ఈరోజు ఈ కార్యక్రమం నిజంగా మనందరూ అదృష్టం. ఎందుకంటే మనం ప్రేమించిన వారి ద్వారా ఈ కార్యక్రమం చేసుకోవడం అనేది. గౌరవనీయులు మన మధ్యకు శ్రీమతి ఇందుకూరి సుధారాణి గారు వచ్చున్నారు కాబట్టి మేడం గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మేడం గారికి ఇచ్చి సత్కారం చేసి కూర్చున్నాం. మరి కార్యదర్శి గారు ఆయన ఏ గ్రామంలో మనం ఎటువంటి కార్యక్రమాలు జరిపించినా సరే అన్నీ తానే వ్యవహరించి మరి ప్రాముఖ్యంగా రాష్ట్రంలో ఎరుకుల ఏకల సేవా సంఘం అనేది బలపడ్డం ఒకటైతే మన ఉత్తరాంధ్రలో ఆ ఎరుకుల సేవా సంఘాన్ని ఆయన భుజాలపైన వేసుకుని ప్రతి ఎరుకుల వాడికి ఏ సమస్య వచ్చినా సరే నేను ఉన్నానంటూ అతను ఉద్యోగం చేసుకుంటూ పలు సేవా కార్యక్రమాల్లో పాల్పంపులు పంచుకున్నటువంటి గౌరవనీయులు శ్రీ పాలపర్తి శ్రీనివాసరావు గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆయన వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. రాష్ట్ర కార్యదర్శి గేదెల సచిన్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రభుత్వ పదవుల్లో మంచి పదవులు మన ఎరుకుల చోటుకు రావడం చాలా సంతోషకరం. దాంట్లో భాగంగా మన విజయనగరం కార్పొరేటర్ గారు రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు సత్యవతి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం.
చాలా దూర భారం నుంచి వచ్చినటువంటి నరసరావుపేట వాస్తవ్యులు మరి యూనివర్సిటీలో నాకు సీనియర్ డాక్టర్ కట్ట రమేష్ గారు ఉన్నారు. ఆయన కూడా వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రతి ఒక్కరికి మంచి ఆలోచన కలిగి మన మూల పురుషుడు అంబేద్కర్ విగ్రహాలు, అదేవిధంగా మన మూల పురుషుడు అనేటువంటి ఏకలవ్యుని విగ్రహాలు అనేది ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఐక్యత కలిగి ఉండాలి. అందరూ ఐక్యత కలిగి ఉంటేనే మంచిదని చాలా సామాజిక వర్గాల్లో వాళ్ళ ఐక్యత కలిగి ఉండి వాళ్ళకి నిదర్శనంగా అనేక విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి మన ప్రాంతంలో ఈ విగ్రహాలను ఏర్పాటు చేయాలని మన కులంలో ఏకలవ్యుడు జన్మించడం మన కులం చేసుకున్న అదృష్టంగా భావించాలి. ఏకలవ్యుడు పట్టుదలకు మారుపేరు. ఏకలవ్యుడు గురువు లేకుండా విలువిద్యలో నేర్చుకుని ఎవరైతే పాండవులకు అగ్రగణ్యుడైన అర్జునుడిని ఓడించే అంత విలువిద్యని గురువు లేకుండా నేర్చుకున్నాడంటే ఎంత పట్టుదల ఉంటేనే ఆ విద్య వచ్చింది, ఎంత కసి ఉంటే. అటువంటి కసి పుట్టిన ఏకలవ్యుడి వారసులు మనం. ఆ రక్తంలో ఆ పట్టుదల ఉంది. అందుకనే బహుశా కొంతమంది, అందరూ కాదు క్షమించండి, కొంతమంది నాకు పొట్టెట్టలేదు నేను రాను ఇటువంటి మాటలు వచ్చినాయి. ఆ పట్టుదలలో ఉంది కాబట్టి. అది ఎప్పుడు అంటే ఏదో చిన్న చిన్న విషయం పట్టించుకోకూడదు. ఇది కులానికి సంబంధించిన విషయం. నా పెళ్లితో నా కొడుకు పెళ్లితో మీరు ఎవరు రాకపోయినా నేను ఫీల్ కాదు. కానీ ఒక కులం కార్యక్రమం ఇక్కడ ఏకలవ్యుడి విగ్రహం ప్రతిష్టాపన చేస్తున్నాము అంటే ఏకలవ్యుడికి వచ్చిన గుర్తింపు కాదు. ఎందుకంటే ఆయన్ని గొప్పతనం ఎప్పుడో పురాణాలు కీర్తించాయి. మనం గుర్తించలేకపోతున్నాం. మనం గుర్తిస్తే ప్రతి ఒక్క ఎరుకుల బిడ్డ ఇవాళ ఇక్కడ హాజరయ్యేవాడు జిల్లాలో. అది గుర్తింపు రాలే, మనలో రాలే. మిగతా కులాల వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటున్నారు. వాళ్ళ జాతి మూల పురుషుడిని ఘనంగా కీర్తిస్తున్నారు. మన దౌర్భాగ్యం, మనం ఒకటి చెప్పినా కూడా మనం వెళ్ళట్లేదు. ఆ పద్ధతి మారండి. ఈ సభకి అధ్యక్షత వహించమని నన్ను కోరినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు రెండు విషయాలు గుప్తంగా చెప్తాను. మన ఆషాఢ మాసంలో ఫస్ట్ ఏకాదశి మన ఏకలవ్యుడి పుట్టినరోజు అంటే చాలా ఘనకరమైన రోజు. మీరు ఆ ఏకలవ్యుడి వారసులుగా మన ఎరుకుల కులస్తులందరూ కూడా ఒక పేరు ప్రతిష్ట తెచ్చుకొని మనంతా కూడా వాళ్ళ వారసులుగా ఉన్నామంటే ఎంత గొప్ప విషయం అనేది మన ఎరుకుల కులస్తులుగా అందరూ కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. కాకపోతే మనందరూ కూడా ఒక విషయం, వెలుగుల కులస్తులు విలువైన మనుషులు అనే విషయం తెలుసుకోవాలంటే రామాయణం భారతం చదివిన వాడికే తెలుస్తుంది వెలుగుల కులస్తులు ఎంత విలువైన మనుషులు అని. రామాయణ భారతం ఈ రోజుల్లో రాను అది కనుమరుగైపోతుంది. కాబట్టి మనం వెలుగుల కులస్తులు కూడా రాను వెనకబడే ఆలోచనలు మనలో ఎక్కువ వస్తున్నాయి. అయినా అదైతే మాత్రం కరెక్ట్ కాదు. రామాయణ భారతం వెనక్కి వెళ్ళిపోయినా మన వెలుగులో బిడ్డలు ఏకలవ్యుడు కుటుంబం సజ్జులు వాళ్ళ వారసులోనే మనంతా కూడా ఇలాంటి విగ్రహాలు కట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మనం తెలియపరచుకోవాల్సిన సందర్భం మన మీద ఉందని ఈ సందర్భం మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాం. అయితే మీరంతా కూడా తెలుస్తుంది ఏంటంటే నీరసభావం ఎక్కువ. మనలో మనం ముందుకు వస్తే ఆడు ముందుకు వెళ్ళిపోతాం, నేను వెనక నెగతో తొక్కేదన్న ఆలోచన భావంతో మనం వెనకబడుతున్నాం. మనల్ని ఎవరు కూడా పిలకన్నొద్దు, ఎవరు కూడా మన కబురు చెప్పకన్నొద్దు. మన వాట్సాప్ లో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో అధిక తెలివితేటలు అన్ని విషయాలు కూడా వాట్సాప్ లో వస్తున్నాయి. టెక్నాలజీ మారింది, నాలెడ్జ్ మారింది, ప్రతి ఒక్కరు కూడా చెల్లుంది చూస్తుండ్రు. మనం ఏకలవ్యుడి కుటుంబాలు పలానా దగ్గర పలానా కారణం జరుగుతుందంటే మనందరూ కూడా వెళ్ళాలని కోరిక అందరూ పుట్టుకు రావాలా. అప్పుడు మన ఏకలవ్యుడి కుటుంబాలందరూ కూడా అనుకున్నది సాధించగలమని ఈ సందర్భం మీ అందరూ కూడా తెలియపరుస్తున్నా. నా ఇంటికి వచ్చి నాకు పొట్టు పెట్టాలంటే నా పండుగ నేను పొట్టు పెడతాను, నా కొడుకు పెళ్ళి నేను పొట్టు పెడతాను, నేను పొట్టు పెట్టను. ఇది మనకు విలువైన రోజు, విలువైన మనిషి వారసులు దాన్ని గుర్తు తెచ్చుకునే నటన ఉండాలి. కానీ నన్ను పిల్లలనే ఉద్దేశం మాత్రం ఎవరి మనసులో ఉండకూడదు. అందుకోసం మన వెలుగుల కులస్తులు మనం దాని తాలూకా విధానం చెప్పుకుంటే ఎంత ఉంది. ఎస్కోట్ మండలం పోతనపల్లి. నా పేరు డాక్టర్ జి సత్యబాబు.
మా నాన్నగారి పేరు పోతయ్య, పోతనపల్లి గ్రామానికి ఎక్స్ సర్పంచ్ కూడా వ్యవహరించడం జరిగింది. అయితే మన జిల్లా అధ్యక్షులు చాలా కసితో పౌరుషంతో మంచి విషయాలు చెప్పారు. అందరూ ఐక్యతగా ఉండాలని. మరి గడిచిన ప్రభుత్వాలలో మనం చూసినట్లయితే మన జాతికి చాలా నష్టం జరిగింది. ఏమిటా నష్టం అంటే, ఇంతకు ముందు ప్రభుత్వం ఉండేటప్పుడు సబ్సిడీ లోన్లు అనేవి ఆర్టీడీఏలో మనకి ఇస్తూ ఉండడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మన మధ్య వచ్చినటువంటి గెస్ట్ ఆఫ్ ఆనర్ గారికి మన సంఘం తాలూకు ఉద్దేశాలు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాం. ఆమె ఎమ్మెల్యే గారి ద్వారా మినిస్టర్ గారికి, స్టేట్ గవర్నమెంట్ కి అది వెళ్తుందని ఆశిస్తున్నాం. సబ్సిడీ లోన్లు ఇచ్చారమ్మా, అది కూడా మాకు లేదు. అదేవిధంగా మా జాతికి కుల వృత్తులు అనేవి పోయాయి. ఎదురుతో బుట్టలు తట్టలు అడుగునే వారి వాటి రూపంలో ప్లాస్టిక్ అట్టపెట్లు రావడం వలన గృహాల్లో గ్రామాల్లో ఎవరు ఉండట్లేదమ్మా, వలస వెళ్ళిపోతున్నారు అందరూ. సో దానికి ప్రతికూలంగా వీళ్ళు ఏం చేస్తారంటే, రైతుల తక్కువ పొలాల్లో పేడ పురుగులు, చిన్న చిన్న పిట్టలు ఏవైతే ఉన్నాయో వాటిని బెదిరించడానికి వారు గన్ లైసెన్స్లు పెట్టుకుని ఉండేవారు. అది గౌరవ మన సార్ దృష్టిలో కూడా, రవిరాజు గారి దృష్టిలో పెట్టాం. అప్పుడు మరి అప్పుడున్న నాయకుల దృష్టిలో పెట్టాం. ఇంతవరకు అది లేదు. తమరు మాట ఇచ్చారంటే మాకు ఒక నమ్మకం కాబట్టి ఇది ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి ఆ లైసెన్స్ పెండింగ్ ఉన్నాయి, అవి కూడా ఇప్పించాల్సిందే కూర్చున్నామా. మరి బొబ్బిలి మండలంలో, బొబ్బిలి డివిజన్ లో చూసినారికి మన విజయనగరం జిల్లాలో 19,000 పైచీలకు ఓట్లు ఎరుకుల కమ్యూనిటీకి ఉన్నాయమ్మా. అదేవిధంగా జనాభా చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లా దగ్గర 2,47,000 మంది ఉన్నారమ్మా. సో కానీ అసలు ఎరుకుల కులస్తులు లేరని చెప్పడం, దాంట్లో మా స్టేట్ కమిటీ మొగలయ్య గారు అనే అటువంటి వ్యక్తి, పెద్ద వ్యక్తి, దాని మీద ఇన్ఫర్మేషన్ యాక్ట్ చేస్తే తగు చర్యలు తీసుకోవడం అనేది జరిగిందమ్మా. ఎందుకంటే వీళ్ళు ఎవరికి మట్టి వారు ఉండడం, మన కులం ఉనికి అనేది చెప్పుకోకపోవడం, కులం తాలూకా ఎరుకులవాడి గ్రామంలోకి వస్తే కట్లమ్మ బుట్టలు అని అంటే వారు ఉన్నారు. ఇప్పుడు ఆ వృత్తులు లేవు కాబట్టి కులం కూడా అంతరించిపోయినటువంటి ఆలోచనతో మన ఎలకోట మండలం కూడా ఎవరు లేరంటే మేము దాని గురించి కూడా రిప్రజెంటేషన్ ఇస్తే మళ్ళీ అది నయమైందమ్మా. దానికోసం కూడా కొద్దిగా మీరు దృష్టి పెట్టి, ఇంకేం లేదు, మా జిల్లా అధ్యక్షులు చెప్పినట్టు మా జాతి మాట ఇచ్చారంటే అది నిలబడతారు, అది మీకు కూడా తెలుసు. సో అందుకు మా జాతికి మీ ద్వారా మేలు జరిపించాలని, ఈ చిన్నపిల్లలు చదువుకోవడానికి ఏమైనా సరే స్కూల్స్ లో సీట్లు కావాలన్నా మాకు ఒక ధైర్యం. ఎందుకంటే మీరు అందరూ ఉన్నారు, ఇంతకుముందు మాకు చేసేవారు కాబట్టి మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఆ సీట్లు కూడా వీళ్ళకి కల్పించవలసిందిగా కోరుకుంటూ, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు కాబట్టి మన గ్రామంలో ఉన్నటువంటి కొత్త వలస గ్రామంలో ఉన్న వారికి స్టేట్ కమిటీ తరఫు నుంచి మేము ఇచ్చేటటువంటి సూచన ఏంటంటే మీరందరూ కలిసికట్టుగా ఉండాలి. మరి ప్రాముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేశారంటే ఒక 20 కుటుంబాల కృషి అని జిల్లా ఉపాధ్యక్షుడు చెప్పారు. కాబట్టి ఇంకనూ కూడా మంచి మంచి కార్యక్రమాలు మనకు గుర్తింపు ఉంది కాబట్టి ఆ స్టార్టింగ్ లో యాకలవ్య కాలనీ ఒక బోర్డు పెట్టుకొని మీరు బలంగా ముందుకి వెళ్ళి మన కులాన్ని. చిన్న విషయం, చాలా వరకు ఒక మన ఎస్కోట నియోజకవర్గ పరిధిలో మరి చాలా వరకు మరి ఎరుకుల కులస్తులు ఉన్నారు. మరి ఏకలవ్య మహోత్సవానికి రాలేకపోయారంటే, ఇంటిమేషన్ ఇచ్చిన రాలేకపోయారంటే అది దురదృష్టకరం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన ప్రభుత్వం మనకు గుర్తిస్తుంది. ఇది అర్థం చేసుకోవట్లేదు. మన ప్రభుత్వం గుర్తించడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందుకో ఎప్పుడు అమాకే ఏ పల్లెటూరు వలసకెళ్ళినా ఎక్కడెళ్ళినా ఆ సంవత్సరం ఒకరోజు కష్టపడిన ఆ రోజుకే పనికిరాలి, పైసా దాచుకుందాం, ఏదో నలుగురితోనే సమస్యగా ఉండవు, అందరికీ పైకి వెళ్దాం అని ఆలోచన లేదు. కానీ ఇప్పటికి మాత్రం ఇలా వచ్చారంటే నేను
ముందుగా ఆ తల్లి తల్లి ఆ తల్లి ఏకలవ్యుని మరి చెప్పాన మరి జానపద రూపంలో మనం స్మరించుకుంటూ మనం ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. Thank you.